నమస్తే అండి. నేను డాక్టర్ రమణ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఈరోజు పాటించేటటువంటి ఆహార పద్ధతులు, జీవనశైలి ఆధారంగా చాలా వ్యాధులు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా లివర్‌కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా మనం చూస్తున్నాం. ఎందుకంటే లివర్ మాత్రమే మనం తిన్నటువంటి ఆహారం నుంచి ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో వాటిని వడగట్టి రక్తంలోకి వెళ్ళకుండా కాపాడేటువంటి అవయవం ఒక లివర్ అని చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం, తాగేటటువంటి నీరు, పీల్చేటటువంటి గాలిలో ఉండేటటువంటి అన్ని రకాల పొల్యూషన్స్ నుంచి శరీరాన్ని రక్షించేది ఒక లివర్ అనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ఈ లివర్‌ను చాలా జాగ్రత్తగా చూసుకోవటం ఎంతో అవసరం. ఈ లివర్‌ను ఆయుర్వేదంలో మనం యకృత్ అంటాం. జనరల్‌గా లివర్‌కు సంబంధించిన వ్యాధులు రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవటం, అదేవిధంగా ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, ఎక్కువ మసాలా, కారం ఎక్కువ తీసుకోవటం, ఇంకా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో అంటే హెపటైటిస్ అనేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో, ఇంకా ఏదైనా సరే వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో కూడా ఈ లివర్‌కు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మలేరియా ఫీవర్ కానీ, ఇంకా మనకు కొన్ని రకాల డెంగ్యూ ఫీవర్ వాటిల్లో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్‌గా మనకు చాలామంది బాధపడుతున్నటువంటి లివర్ సమస్యల్లో ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ ఆఫ్ లివర్, ఫైబ్రస్ లివర్ ఇవన్నీ ఎక్కువగా గమనిస్తాం. ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలామందిలో ఉంటుంది. మనం సింప్టమ్స్ ఏముండవు. దేనికో మనకు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది బయటపడుతుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఏమవుతుందంటే మనకు లివర్‌లో ఉండేటువంటి హెపటోసైట్స్ స్థానంలో ఎక్కువ ఫ్యాట్ చేరటం ద్వారా ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. ఇది రావటానికి గల కారణాలు ఇర్రెగ్యులర్‌గా ఫుడ్ తీసుకోవడం ఒకటి, ఇంకొకటి ఎక్కువ పిండి పదార్థాలు తీసుకోవటం. మరి అందరూ అనుకుంటారు ఎక్కువ ఫ్యాటు, ఎక్కువ నాన్ వెజ్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ వస్తుంది. దానివల్ల కాదు. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం ద్వారా ఈ కార్బోహైడ్రేట్స్ నుంచే మనకు ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉత్పత్తి అవుతాయి. ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉంటే తర్వాత దానిపైన ఉండేటువంటి గాల్ బ్లాడర్‌లో ఆ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యాటీ లివర్ ఉన్నవారికి. ఇంకా మనకు ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉన్నవారికి ఈ లివర్ ఎంజైమ్స్‌లో తేడా వస్తుంది. అంటే బైలిరూబిన్ కానీ, హెచ్‌జిఓటీ, హెచ్‌జిపిటీలో కూడా కొంత సమస్య అనేది వస్తుంది. దీని ద్వారా మనకు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సరైన టయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల కడుపు ఉబ్బినట్టు ఉండటం, గొంతులో ఉన్నట్టు ఉండటం, నెక్స్ట్ కడుపు ఉబ్బినట్టు, గ్యాస్ ఎక్కువ రావటం ఇవన్నీ మనం చూస్తుంటాం. ఇంకా మనకు ఫైబ్రస్ లివర్ అంటాం. అంటే ముఖ్యంగా దీన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఈ ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేసి ఎక్కువ ఆల్కహాల్ ఇలాంటివి తీసుకోవటం ద్వారా ఆ ఫ్యాటీ టిష్యూ స్థానంలో ఫైబ్రస్ టిష్యూ అనేది ఏర్పడుతుంది. ఫైబ్రస్ టిష్యూ అనేది ఒక డెడ్ టిష్యూ. దీన్నే మనం తెలుగులో బెండు కణజాలం అంటాం. ఇది ఏర్పడటం ద్వారా సమస్య మరీ తీవ్రమవుతుంది. అప్పటికి కూడా మనకు మేల్కోకుండా ఇంకా నిర్లక్ష్యం చేయడం ద్వారా సిర్రోసిస్ ఆఫ్ లివర్‌గా మారుతుంది. ఈ సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటే మనకు మొత్తం లివర్ అంతా కూడా రాయిలాగా గట్టిపడిపోవటం మనం చూస్తుంటాం. మరి ఈ సిర్రోసిస్ ఆఫ్ లివర్‌లో ఏమేం లక్షణాలు ఉంటాయంటే ముఖ్యంగా కాళ్ళ వాపు ఉండడం జరుగుతుంది, వెయిట్ లాస్ ఉంటుంది, ఆకలి తక్కువ ఉంటుంది, జాండీస్ ఉంటుంది, నెక్స్ట్ ప్రోటీన్ శాతం తగ్గుతుంది. ఇవన్నీ కూడా మనం దీంట్లో గమనించవచ్చు. మజిల్ క్రాంప్స్ ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు సిర్రోసిస్ ఆఫ్ లివర్‌లో గమనించవచ్చు. సిర్రోసిస్ ఆఫ్ లివర్ అనేది మనకు ఎండ్ స్టేజి. లివర్‌కు ఉండే ఒకే ఒక గొప్పదనం ఏంది అంటే 70% లివర్ డ్యామేజ్ అయ్యి 25% ఉన్న అది మళ్ళా తిరిగి నార్మల్‌కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ లివర్‌కు సంబంధించినటువంటి హెపటైటిస్ బి వైరస్ వల్ల వచ్చినటువంటి సిర్రోసిస్‌లో కానీ, హెపటైటిస్ బి, సి వీటిల్లో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, నెక్స్ట్ ఫ్యాటీ లివర్ కానీ వీటన్నిటికి కూడా మనకు ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ అనేది ఉంది. ముఖ్యంగా హెపటైటిస్ బి, సిలో వైరల్ లోడ్ కూడా బాగా తగ్గి నెగటివ్ కూడా వచ్చినటువంటి కేసులు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. ఎందుకంటే హెపటైటిస్ బిలో ఆధునిక శాస్త్రంలో అంత సరైన ట్రీట్మెంట్ లేదు. మనకు ఆయుర్వేదంలో నెగటివ్ కూడా మనకు వచ్చినటువంటి కేసులు ఉన్నాయి. అదేవిధంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, కోలిసిస్టైటిస్ అంటాం. అంటే గాల్ బ్లాడర్ అంతా వాపు, నొప్పి ఈ విధంగా రావటం వీటన్నిటికి కూడా ముఖ్యంగా లివర్ కేర్ అనేది మనకు ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీటిల్లో మనకు మెడికల్ ట్రీట్మెంటు, పంచకర్మ ట్రీట్మెంట్ ఉన్నాయి. ఈ పంచకర్మ ట్రీట్మెంట్‌లో మనకు విరేచన కర్మ అనేది మంచి యూజ్ ఉంటుంది. ఈ విరేచన కర్మ ద్వారా ముఖ్యంగా మనకు నోటి ద్వారా కొన్ని మెడికేటెడ్ గీ లేదా ఆయిల్స్ ఇవి ఇచ్చేసి ఆ లివర్‌లో ఉండే టాక్సిన్స్ అన్నిటిని కూడా సేకరించి
మోషన్ రూపంలో మనం బయటికి పంపించడమే విరేచన క్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విరేచన క్రమ చేయటం ద్వారా ముఖ్యంగా బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. లివరు, గాల్ బ్లాడర్ ఇవన్నీ కూడా ప్యూరిఫై కావటం ద్వారా ముఖ్యంగా లివర్కి సంబంధించినటువంటి ఫ్యాటీ లివర్ కానీ, గాల్ స్టోన్స్ కానీ, నెక్స్ట్ సిర్రోసిస్ ఆఫ్ లివర్ ఇవన్నీ కూడా త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఆయుర్వేద మందుల్లో పటోలాది కటురోహిణ్యాది కషాయమని, భూనింబాది కషాయమని, ఆరోగ్యవర్ధిని వాటిని, భూనింబ చూర్ణమని ఇలా రకరకాల మందులు ఉంటాయి. ఈ వాత, పిత్త, కఫ ఈ లక్షణాలను బట్టి మనకు ట్రీట్మెంట్ వేరుంటుంది. ఫ్యాటీ లివర్ ఉంటే అది కఫ సిమ్టమ్గా తీసుకుంటాం. అదే హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ మనకు లివర్లో ఉంటే అది పిత్తా సిమ్టమ్గా తీసుకుంటాం. అదే సిర్రోసిస్ ఆఫ్ లివర్ ఉంటే అది వాత సిమ్టమ్గా తీసుకుంటాం. కాబట్టి కఫానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, పిత్తానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, వాతానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో లివర్ గురించి, ఈ లివర్ కేర్ గురించి 100% సంపూర్ణమైనటువంటి మనకు ఆయుర్వేద చికిత్స అనేది లభిస్తుంది. మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. మెడిసిన్స్ ఎంత అవసరమో ఎక్సర్సైజ్ అంతే అవసరం, డైట్ అంతే అవసరం, ఇమ్యూనిటీ అవసరం. ఈ 4 విధాలుగా మనం పేషెంట్కు అందించడం ద్వారా మనకు 100% తక్కువ టైంలో సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఒక ఆయుర్వేద హోమియోనే కాకుండా నేచురోపతి, యోగా, ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, కైరోప్రాక్టీస్ ఇలాంటివి 9 రకాల ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్ ఏఎంఎస్ అంటాం. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉండటం ద్వారా ఈ లివర్కి సంబంధించి వేరే వైద్య విధానాల్లో ఏవైనా సరే మనకు మంచి జరుగుతుందంటే అవి కూడా మనకు ప్రొవైడ్ చేయడం ద్వారా మనకు పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే లివర్కి సంబంధించినటువంటి ఏ వ్యాధితో బాధపడుతున్నా ఒక్కసారి మీ రిపోర్ట్స్తో మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి. తప్పకుండా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది.